పోలీసు వాళ్ళు తలుసుకుంటే కాని పని ఉంటుందా? వాళ్ళకు భయపడని వాళ్ళు ఉంటారా? సింగిల్ షిట్ కేస్తే ఎంత టోళ్ళైనా వాళ్ళ తానికి రావాల్సిందే. అంటే సామాన్యుల ముచ్చట చెప్తున్నా, పొలిటికల్ లీడర్ల తానికి పోలీసు వాళ్ళే పోయి సెల్యూట్లు కొడతారనుకోండి, ఇక అది వేరే ముచ్చట. కానీ అసొంటి పోలీసు వాళ్ళు కార్లు ఇడిచిపెట్టి బండ్లు ఇడిచిపెట్టి చెమటలు గారంగా పిక్కలు గుంజంగా సైకిల్ వేసుకొని ఊర్లో పొంటి పోతున్నారట. డీజిల్ పెట్రోల్ పైసలు మిగిలిద్దామనో లేకుంటే ఫిట్నెస్ కోసమో కావచ్చు అనుకుంటున్నారేమో, కానీ కాదట. మరి ఎందుకో తెలవాలంటే వరంగల్ వేద్దాం పారి. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పోలీసు వాళ్ళు చూడురి ఎంత హైటెక్ ఉన్నారో. కార్లు, ఇన్నోవాలు, బైకులు పక్కకు పెట్టి సైకిల్ దొక్కుకుంటా పల్లెల బాట పట్టిరు. డీజిల్ పెట్రోల్ పైసలు మిగిలిద్దామని కాదు, ఫిట్నెస్ కోసం సైకిల్ దొక్కుదామని అసలే కాదు. ఈ సైకిళ్లతోటి పల్లెలకు పోయిన ఉద్దేశం ఏందో ఎస్ఐ దివ్య మేడం చెప్తున్నది. నువ్వురే గ్రామాల ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో పోలీసుల పట్ల ప్రజలకు ఉన్న నెగిటివ్ ఒపీనియన్ని చేంజ్ చేయడానికి మా గౌరవనీయులైన ఏసీపీ గారి మరియు సిఐ గారి సూచనల మేరకు మేము సైకిల్ పెట్రోలింగ్ స్టార్ట్ చేసినాము. ప్రజల దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడి వాళ్ళ సమస్యలను లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇన్నరా, పోలీసుల మీద పబ్లిక్ ఉన్న నెగిటివ్ ఒపీనియన్ను మార్చి పోలీసు వాళ్ళు అంటే రక్షక భటులే, పబ్లిక్ సేవ చేసేందుకే ఉన్నారు. పైరవీలతో వచ్చేటోళ్లకు పైసలు ఇచ్చిన వాళ్ళకే వంత అసలే వాడరు. పబ్లిక్ను అరే తురే కొట్టి ఇలువీయకుండా అసలే మాట్లాడరు. పోలీసు వాళ్ళు అంటే ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నోళ్ళు, మీ కాళ్లకు ముళ్ళంటకుండా చూసుకునేటోళ్ళు అని పబ్లిక్కు మంచిగా చెప్పి వాళ్ళ లోపల వాతకపోయిన చెడభిప్రాయాలను మార్చేందుకే సైకిళ్ళ మీద తిరుగుకుంటా చెప్తున్నారట. ఎంత మంచి పనో కదా. చూడురి, కొందరు పోలీసు వాళ్ళు పబ్లిక్ను మనుషులు లెక్క చూడకపోయే వరకు, కొందరేమో మేము ఉన్నదే మీకోసం, మీకు మంచి చేస్తాందుకే అని సైకిళ్ళ మీద తిరిగి ప్రచారం చేసుకునే కాడికి వచ్చే. పాప మీ మేడం సిబ్బందులను తీసుకొని సైకిళ్ళ మీద తిరుగుకుంటా పోలీసు వాళ్ళ మీద భరోసా కల్పించడే కాదు, ఎవరు కూడా చెడలవాట్లు చేసుకోవద్దు, గంజాయి అటువంటి వాటి తిరుగుకోవద్దు, పత్తాలాట తాగుడు అటువంటి వ్యసనాలకు దూరం ఉండాలి, మంచిగా మెదలాలని చెప్పి మనిషికి చెప్పుకుంటా తిరుగుతున్నారు. మీరు సైకిళ్ళ మీద తిరుగుకుంటా పోయి పబ్లిక్కు చెప్పుడే కాదు మేడం, సైకిల్ మీద వచ్చే పబ్లిక్ను కూడా ఎటువంటి పైరవీ లేకుండా అలా కేసులు తీసుకొని అలా సమస్యలకు పరిష్కారాలు చెప్పినప్పుడే మీరు చేస్తున్న కార్యానికి సార్థకత ఉంటుంది అని అనుకోవట్టిరట. ఈ సంగతి తెలిసిన వంగర జనం.